నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లా అంతటా ఘనంగా శివరాత్రి వేడుకలు. నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు నింపిన మహానీయుడు. ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక. ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. కళాశాల వీడ్కోలు పార్టీలో విద్యార్థుల మధ్య గొడవ. విద్యార్థిపై కేసు నమోదు. కళాశాల యాజమాన్యమే కారణమంటున్న పేరెంట్స్. పదవుల కోసం కాంగ్రెస్ ఎంఐఎం మధ్య లొల్లి. రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం. అందుకోసం వేచి చూస్తున్న బీజేపీ. శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సంత్ సేవాలాల్ 287 మహారాజ్ జయంతి వేడుకలను వినాయక్ నగర్ లోని మహనీయుల విగ్రహాల పార్క్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహం వద్ద ఆల్ బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సొసైటీ జిల్లా అధ్యక్షులు విఠల్ నాయక్ అధ్యక్షతన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు సునీల్ జాదవ్ జెండా ఆవిష్కరణ చేసి భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ యొక్క సేవలను గుర్తు చేస్తూ సంత్ సేవాలాల్ మహారాజ్ సమస్త భారతదేశానికి అన్ని కుల మతాలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, సోదర భావంతో ఉండాలన్నారు. అందరూ ఆరోగ్యవంతంగా ఉండి భక్తి మార్గంలో నడవాలని, అదేవిధంగా మన గోమాతలని కాపాడాలన్నారు. అదేవిధంగా అటవీ సంరక్షణ కాపాడాలని, దాహంతో ఉన్న వారికి దాహం తీర్చి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో జాదవ్ లక్ష్మి శాశ్వత ప్రధాన కార్యదర్శి సంగేష్, అభితోష్, ఆశిష్, తుకారాం, పాండురావు, రమేష్, లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 287 జయంతిని పురస్కరించుకొని ఆల్ బంజారా సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన సొసైటీ ఇందూర్ నగరం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సంత శ్రీ శివదాస్ మహారాజ్ గారి యొక్క మందిరము రుక్మిణి చాంబర్ దగ్గర ఫౌండర్ అధ్యక్షులు మరియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు విఠల్ నాయక్ అధ్యక్షతన, అదేవిధంగా జనరల్ సెక్రటరీ కేదా తుకారాం మరి మోతిరామ్ నాయక్ గారి యొక్క అందరి సమక్షంలో సంత శ్రీ శివదాస్ మహారాజ్ గారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఆదేశాలు, సందేశాలు, భక్తి విధానము, సమాజంలో గౌరవ మర్యాద మరియు జ్ఞానము, సంస్కారము, బుద్ధి, విద్య అన్నీ తీసుకొని అహింసతో దూరం ఉండి భక్తి భావంతో, సోదర భావంతో ప్రతి ఒక్కరు ఉండాలని సంత శ్రీ శివదాస్ మహారాజ్ గారు బంజారా సమాజాన్ని భారతదేశంలో 1739వ సంవత్సరంలో పుట్టి ఈరోజు 287వ జయంతిలో మహారాజ్ గారి యొక్క దిశానిర్దేశం బంజారా సమాజానికి ఎంతో అవసరం ఉంది. ఇలా చూస్తూ ఉంటే మన ఒక బంజారా సమాజము, ఇందులో గోర్ బంజారా జిందా భగవాన్ సంత రామారావు బాబు మహారాజ్ భారతదేశంలో అన్ని తాండాలో తిరిగి భారతదేశంలో 1000 సంత శ్రీ శివదాస్ మహారాజ్ గారి యొక్క మందిరాలు కట్టించాడు. మరియు జగదంబాదేవి యొక్క మందిరాలు కట్టించి భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలకు మంచి జ్ఞాన సంస్కారం దిశానిర్దేశం చేయడం వలన ఇవాళ అత్యున్నతమైన స్థానంలో బంజారా సోదరులు ఉన్నారు. మరియు మా ఒక బంజారా వంశాన్ని ఒక అద్భుతమైన విధానంగా నడుపుకొని మన సమస్త భారతదేశంలో
మా బంజారా సోదరులు సోదరుల సమక్షంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి మా బంజారా సోదరులు అందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శివలాల్ మహారాజ్ యొక్క మార్గంలోని వారి యొక్క మార్గాన్ని వెలికి తీసి రామారావు మహారాజ్ గారు ఎప్పుడైతే బంజారాల కోసం తన జీవితాన్ని అర్పించారో రామారావు మహారాజ్ గారు వారి బోధనలన్నీ కూడా రామారావు మహారాజ్ ద్వారా మరి బంజారా సోదరులందరూ కూడా వివరించి మరి బంజారాల జీవితాలు నిత్యానికి శిక్షకారులు శివలాల్ మహారాజ్ గారు అదేవిధంగా రామారావు మహారాజ్ గారి ద్వారా మరి వీరికి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ముందుకోవడానికి వారు బోధించినటువంటి బోధనలే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన బంజారా సోదరులు. మరి వారు ఇదే విధంగా అన్ని రంగాల్లో ముందుండాలని శివలాల్ మహారాజు యొక్క మార్గాన్ని ఎంచుకుని రామారావు మహారాజు యొక్క చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి మరింత ముందుకెళ్ళాలని మరోసారి కోరుకుంటూ అన్ని విధాల టీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా శివలాల్ మహారాజు యొక్క జయంతిలో ప్రభుత్వ పరంగా ప్రకటించినటువంటి భీమ్గల్ మండలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి శివ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమ్గల్ మండలంలో గల ప్రముఖ శివ క్షేత్రాలు అయిన నందీశ్వర ఆలయం, కుప్పకంటి రాజరాజేశ్వర స్వామి, బడా భీమ్గల్ శివాలయం, బాబానగర్ శివాలయాలు భక్తుల రద్దీతో శివాలయాలు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నందీశ్వర ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాత్రి అగ్నిగుండం ఏర్పాటు చేశారు సర్వ సమాజ్ కమిటీ సభ్యులు. సోమవారం ఉదయం నుంచి ఉపవాసం జాగరం ఉన్న వారికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణ ప్రజలకు మరియు ప్రజల ప్రాంత ప్రజలందరికీ ఈ యొక్క మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి అతి పురాతనమైన మహానంది ఇక్కడ మన భీమ్గల్ పట్టణంలో వెలిసింది. మరి ఇక్కడ ఇటువంటి ఇంత పెద్ద మహాశివరాత్రి ఉత్సవాలు భీమ్గల్ పట్టణ ప్రజలు అత్యంత ఖచ్చితంగా జరుపుకుంటారు. ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాత్రికి అగ్నిగుండాలు కూడా ఏర్పడతాయి. మరి ఇంటి యొక్క కార్యక్రమం చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు కూడా ఎక్కువ మంది వస్తారు. మనందరికీ మా యొక్క భీమ్గల్ పట్టణ ప్రజల తరఫున మరి మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ మళ్ళీ ఒకసారి మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమ్గల్ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన పురాతనమైన ఆలయం నందీశ్వర ఆలయంలో మన అభిషేకం చేపించడం జరుగుతుంది. ఈ అభిషేకం ప్రతి ఒక్కరు భీమ్గల్లో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ అభిషేకంలో పాల్గొని ప్రతి ఒక్కరు అభిషేకం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి అంటే భీమ్గల్ మొత్తం ఇక్కడ నిజామాబాద్ జిల్లాను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాత్రికి అగ్నిగుండాలు ఉంటాయి. చాలామంది చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి తిలకిస్తారు. ఈసారి కూడా దాన్ని పెద్ద ఎత్తున మా గ్రామ కమిటీ సోదరులు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని అగ్నిగుండాలకెళ్ళి కొన్ని శివయం తలుచుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పించి నమ్మకము. అలా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అగ్నిగుండాలలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావసవేతనాభ్యాం నమో నమ శివర పార్వతి. వీక్షిస్తున్నటువంటి టీవీ సభ్యులందరూ కూడా మహాశివరాత్రి అనుగ్రహ ప్రాప్తిరస్తు, సూర్య అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఈనాడు ఈ స్వామి దేవస్థానం లోపల అనేకమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మరియు వేదోక్తంగా యాగశాల ప్రభావము చాలా చూపిస్తున్నది. ఇక్కడ ఈనాడు ఈ వేద పండితులతో సహాయంతోనూ ఇక్కడ మహారుద్రయాము మరియు స్వామివారి పథకాలు, స్వామివారి శివపార్వతుల కళ్యాణము శ్రీ రాజరాజేశ్వర స్వామి వేముగంటి కుప్పకంటి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా చాలా అఖండ భక్తితో వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. అలాగే ఈ కుప్పకంటి రాజరాజేశ్వర స్వామి యొక్క కమిటీ సభ్యులు, దేవాదాయ ధర్మశాఖ సభ్యులందరూ కూడా చాలా అనుకూలంతో పనిచేస్తూ ఉన్నారు. చాలా శుభంగా ఉన్నది. కార్యక్రమం అంతా కూడా శోభాయమానంగా కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నాడు రాత్రి స్వామివారికి విశేష అభిషేకాలు, నిజ పూజ జరపబడుతుంది. సాయంకాలం కూడా విశేష అభిషేకాలు, రుద్ర నవక నవకాలతో అభిషేకం చేసి స్వామివారికి
हरे नमः। त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकं बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। माता च पार्वती देवी पिता देवो महेश्वरा बांधवा शिवभक्तानां स्वदेशो भुवनत्रयम्। సమస్త భక్తజనులందరికీ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి ఆశీర్వచనాలను అందజేస్తూ భీమ్గల్ పట్టణ ప్రజలకు శ్రీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఈరోజు భీమ్గల్ పట్టణ సర్వసమాజ్ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది నందీశ్వర ఆలయంలో। ఈ నందీశ్వర ఆలయం చాలా ప్రాచీనమైనది, ఎందుకంటే ఇక్కడ నందికుంట అని ఉంటుంది, దాని ముందర బుష్మిత్ అని భీష్ముడు చేసిన బాణం ఇక్కడ పడడం వల్ల అక్కడ బుష్మిత్ అని బావి ఏర్పడడం జరిగింది। అందులో ఉన్న జలంతో ఇక్కడ ఉన్న మహాలింగం మీరు చూసిరు కదా, పెద్ద ఈ మహాలింగము మన జిల్లాలో ఎక్కడ లేనట్టు। శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ। శివ అంటే మంగళప్రదమైనది అని అర్థం। ఈ పండుగ వెనుక అనేక పురాణ గాథలు, ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి। నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం శంభుని గుడిని ప్రత్యేకంగా అలంకరించారు। విద్యుత్ దీపాల కాంతుల మధ్య ఆలయాలు మారిపోయాయి। ఆదివారం వేకువజాము నుండి ఆలయాలలో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి। జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు ప్రత్యేక శోభ సంతరించుకుంది। నిజామాబాద్ నగరంతో పాటు మారుమూల గ్రామాలలో సైతం ఉదయం నుండి ప్రత్యేక పూజలు మొదలయ్యాయి। ప్రాచీన ఆలయాల్లో స్వయంభుగా వెలిసిన శివలింగాల వద్ద ప్రత్యేక పూజలు జరిపి ఉపవాస దీక్షకు ఆచరించారు। నగరంలో నీలకంఠేశ్వర ఆలయంతో శంభుని గుడి వద్ద భక్తులు బారులు తీరారు। మహాశివరాత్రి జరుపుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తాయి। శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజుగా దీనిని జరుపుకుంటారు। ఇది ప్రకృతి కలయికకు ప్రతీకగా భావిస్తారు। బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అనే అహంకారం పెరిగినప్పుడు వారిని శాంతింపచేయడానికి శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ఉద్భవించిన రోజుగా పరిగణిస్తారు। సముద్ర మదనంలో పుట్టిన హలాహలాన్ని లోక కళ్యాణం కోసం శివుడు మింగి తన కంఠంలో నిలిపిన రోజు కూడా భావిస్తారు। అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు। శివరాత్రి రోజున భక్తులు ప్రధానంగా 3 పనులు చేస్తారు। ఆహారం తీసుకోకుండా ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, ఇది శరీర శుద్ధికి మనో నిశ్చలతకు తోడ్పడుతుందని నమ్మకం। జాగరణ, రాత్రంతా నిద్రపోకుండా శివ నామస్మరణ చేయడం, రాత్రి వేళల్లో గ్రహాల స్థితి వెన్నముక గుండా శక్తి ప్రవాహానికి అనుకూలంగా ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది। శివలింగానికి పాలు, నీరు, తేనె, బిల్వపత్రాలతో అభిషేకం చేయడం, శివుడు అభిషేక ప్రియుడు। ఆధ్యాత్మిక అంతరార్థం, శివరాత్రి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, అది మనలోని చీకటిని తొలగించి జ్ఞానోదయం పొందే సమయంగా పురాణాలు చెబుతున్నాయి। మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది। ఇది చలికాలం ముగిసి ఎండాకాలం వచ్చే సంధి సమయంలో వస్తుంది। మనస్సుపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది। శివరాత్రి రోజున చంద్రుడు క్షీణించి ఉంటాడు, దీనివల్ల మనస్సును అదుపులో ఉంచుకోవడం సులభం అవుతుంది। శివరాత్రి రోజున చేసే లింగోద్భవ కాల పూజ అత్యంత ఫలితాన్నిస్తుందని భక్తుల నమ్మకం। ఆలయాల వద్ద భక్తులు వరుస క్రమంలో వెళ్లి శివుని దర్శించుకున్నారు। ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు। శివాలయం నందిగుట్ట ఆలయంలో బాగా శక్తిగాల్చింది। చాలా రోజులైంది రేపు నాగారం నాలుగు వాసులు మరియు నిజామాబాద్ వాసులు మరియు పద్మవాసులు అందరూ వచ్చి శివుని యొక్క ఆశీర్వాదము తీసుకున్నారు మా యొక్క మనవి। ఆ రోజు మహాశివరాత్రి కనుక చాలా జనాలు వస్తారు, కానీ ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా మన దేవాలయంకు రాగలరని మా యొక్క మనవి। ఓం నమః శివాయ। పట్టణ ప్రజలకి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు। ఈరోజు నందిగుట్ట శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి। నందిగుట్ట అనగానే నిజామాబాద్ డిస్టిక్లోనే అతి పురాతనమైన శివాలయం। ఇక్కడ
ఈ నందిగుట్ట శివాలయంలో ఎంతోమంది ముని ఋషులు తపస్సులు చేసిన స్థలం ఇది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ప్రతిరోజు గుళ్ళకు మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు నిత్యం గుడికి వెళ్ళడం ఉన్నది, తిలకం పెట్టుకోవడం ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ శివాలయం ఇక్కడ ఉన్న నంది సంవత్సరానికి ఆవాలు గింజంత పెరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఉంది. అలాగే చాలా ఈ శివాలయం అనేది కొన్ని వందల సంవత్సరాల ప్రత్యేకత ఉంది. నిజామాబాద్ పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి శివాలయం నేటి రోజు శివరాత్రి పురస్కరించుకొని మన పట్టణ సంఘం తరఫున మార్నింగ్ 5 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. 8:30కు హోమం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. అదేవిధంగా సాయంత్రము 5 గంటలకు శివపార్వతుల కళ్యాణము చేస్తాము. అదేవిధంగా ప్రతి నెల శివపార్వతుల కళ్యాణం ఇక్కడ నిర్వహించబడుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఘనంగా చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాత్రికి 11 గంటలకు పూజ కూడా ఉంటుంది, నిషి పూజ ఉంటుంది. దాని తర్వాత రేపు అన్నదానం కూడా చేస్తాం. ఇక్కడ భక్తులు కూడా వచ్చి అన్నప్రసాదం తీసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేస్తున్నాము. మార్కండేయుడి ఆశీస్సులు మరి శివుడి ఆశీస్సులు ప్రజలకు మరి మన వందశాలి కులస్తులకు జీవనం ఉండాలని కోరుకుంటున్నాము. మరియు భక్తులంతా అధిక సంఖ్యలో వచ్చి చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివయ్యను కొలిచి మొక్కులు తీసుకున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాల కోసం ఘనమైన ఏర్పాట్లు చేశారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ గ్రామం మొత్తం ఎస్ఆర్ఎస్పీ ముంపు ప్రాంతంలో కలిసిపోయినప్పటికీ ఆలయం మాత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. వేములవాడలో కొలువైన శివయ్య అలాగే ఈ నాళేశ్వరంలో కొలువైన శివయ్య రూపాలు ఒకటే కలిగి ఉండడంతో నాళేశ్వర్లో వెలసిన ఈ శివయ్యను అన్నగా, వేములవాడలో వెలసిన శివయ్యను తమ్ముడిగా కొలుస్తారని ఈ గ్రామస్తులు చెబుతున్నారు. గోదావరి నది తీరాన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ ఆలయానికి భక్తులు మహారాష్ట్రతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు తదితర ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వేములవాడ ఆలయంలో మాదిరిగానే ఇక్కడ కూడా కోడెదూడలను తిప్పడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ భక్తులు తమ కోరిన కోరికలు తీర్చి శివయ్య అంటూ కోడెదూడలను వదిలి మొక్కులుకోవడం ఆనవాయితీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నాళేశ్వర గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లను నిర్వహించారు. ఆదివారం రోజున సాయంత్రం శావమూర్తులతో ఊరేగింపుగా మందిరానికి తీసుకువెళ్లి ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజు సోమవారం అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలను, జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మనేద సురేష్, ఆర్మూర్ గంగాధర్, భోజరాం, రాజు, భోజేందర్, దశ, సంజీవ్, కొండయ్య, రాజేందర్, లక్ష్మణ్, జనార్దన్, డిప్యూటీ చైర్మన్ పుప్పాల భోజన, మాజీ సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమండు, మాజీ సర్పంచ్లు త్యాగసరిన్, మగ్గరి నరసింహరావు, యువజన సంఘం అధ్యక్షులు చిన్నదొడ్డి ప్రవీణ్, సంతల దేవన్న, సంజీవ్, రమేష్, పోతన్న, లింగారెడ్డి, గణేష్, పసుల ప్రవీణ్ గ్రామస్తులు ఉన్నారు. నాలేశ్వర్లో గత 5,000 సంవత్సరాల క్రితము స్వయంభూ లింగంగా వెలిసినటువంటి ఈ శివలింగము అన్నగా వేములవాడ రాజన్న తమ్ముడుగా గుడి చూడమంటే గుళ్ళోనే అక్కడ వేములవాడలో అక్కడనే కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాంప్రదాయ ప్రకారము గోడె లేగలు ఇడవడం జరుగుతుంది. కోరుకున్న ఈ శివయ్య ఆశించిన విధంగా కోరుకున్నటువంటి ఏ కోరికైనా కానీ భక్తి శ్రద్ధలతో కోరిన వారికి పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, అదేవిధంగా ఐశ్వర్యాలతో పిల్లలు ఎక్కడ వెళ్ళినా కానీ ఈ శివయ్య ఆశలతో ఉన్నటువంటి విద్యావంతులు, ధనవంతులు, గుణవంతులు ఈ శివయ్యని కోరుకున్నట్లయితే ఏది కోరుకున్నా కానీ మొక్కుబడి చెల్లించినట్లయితే అనుకున్నది అకాలంగా అనుకున్న ఏది కోరుకున్నా కానీ ఇదేస్తుంది. శివయ్య ఆశీస్సులు ఇక్కడ శివయ్య ఆశీస్సులు మండలం నుండి కానీ మారుమూల జిల్లా నుండి, రాష్ట్రం నుండి వచ్చే భక్తులకు వెళ్ళడం మా వీడీసీ ఆధ్వర్యంలో ఈ నాలేశ్వర గ్రామంలో ఘనంగా ఈ మహాశివరాత్రి ఉత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 20,000 భక్తులు ఇప్పటికే ఈ శివయ్యని దర్శించుకోవడం జరిగింది. మరి రేపు అన్నదాన మహా కార్యక్రమం ఉంది కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి
ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈ యొక్క మా గ్రామానికి విచ్చేసినటువంటి భక్తులకు స్వాగతం, ధన్యవాదములు. నాలేశ్వరి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, నాలేశ్వరికి వచ్చేసిన భక్తులకు పేరు పేరున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. రేపటి రోజున సోమవారం రోజున అన్నదానం కార్యక్రమం ఉన్నది కాబట్టి భక్తులందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమంలో విజయవంతం చేయగలరు కోరిక. భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు. మా యొక్క ఈ నానేశ్వరం రాజరాజ టెంపుల్ది ప్రత్యేకత ఏంటంటే ఇది 5000 సంవత్సరం నుండి స్వయంగా నిలిచిన శివయ్య ఇక్కడ. కాబట్టి మా నానేశ్వర గ్రామంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఘనంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం అదేవిధంగా మన 21 క్వింటల బియ్యంతో రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది. మరి ఈరోజు కూడా భక్తులు బాగా రావడం జరిగింది గ్రామానికి. మరి ఇక్కడ మన మెడికల్ కూడా అందుబాటులో ఉన్నది. ఇక్కడ వాటర్ కూడా యువకులు సప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ మళ్ళా మా ప్రత్యేకత ఏంటంటే ఈ శివరాయింది కోడే దూడల్ని ఇక్కడ చింపడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఇది లేదు. ఇక్కడ వేములవాడలో ఉన్నది, అక్కడ వేములవాడది తమ్ముడు, ఇక్కడ మా నాలేశ్వరం అన్నయ్య. కాబట్టి వేములవాడలో దింపుతారు కోడి దేవులు, అయితే ఇక్కడ నాలేశ్వరం దింపుతారు. కాబట్టి ఇక్కడ మొక్కులు కూడా అందరికీ మంచిగానే మాకు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఈసారి కూడా బాగా పెరిగింది. అందుకోసం అందరికీ మా యొక్క ధన్యవాదాలు. నెల రోజుల నుండి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నానేశ్వర గ్రామంలో మా రాజరాజేశ్వర టెంపుల్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. 9 రోజుల నుండి ప్రత్యేకంగా ఏంటంటే పందిరేసి ప్రతి ఇంటిలో శుభ్రంగా ఉండి ప్రతి సోమవారం ఒక పొద్దున ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి మారుమూల గ్రామం నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇప్పటికీ 20,000 భక్తులు దర్శించుకోవడం జరిగింది. కావున మాకు మొక్కిన మొక్కుల్ని తీర్చి ఎల్లవేళలా శివయ్య ఆశీస్సులు ఉంటాయి. కావున రేపు అనగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఉంది. కావున చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనవలసిందిగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కావున ప్రత్యేక ధన్యవాదాలు. నాలేశ్వర గ్రామ ప్రజలకు మరియు ఆలయానికి విచ్చేసిన భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మా శివలింగం 5,000 ఏళ్ళ పురాతన శివలింగం అని మా పెద్దలు చెప్తుంటారు. వేములవాడ కంటే పెద్దది వేల చరిత్ర ఉన్నదని పెద్దలు చెప్తుంటారు. వేములవాడేలాగే ఇక్కడ కూడా కూడలీగల విడవడం ప్రత్యేకత. మరియు పప్పు బెల్లంతో నైవేద్యాలు. రెండో రోజున మహాత్మదాన కార్యక్రమంలో భాగంగా దాదాపు 20,000 మంది భక్తులు పాల్గొంటారు. ఈ సంవత్సరం 50,000 మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నది. కావున భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మహాశివరాత్రి విజయవంతం చేయగలరు. నాలేశ్వర ప్రజలను పాడి పంటలతో మరియు నోపేట మండల ప్రజలను కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో నాలేశ్వర రాజును ఆశిస్తున్నారు. నవీపేట్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు బదహవద్ గణేష్ మరియు సంఘం నాయకుల ఆధ్వర్యంలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గంలో బంజారాలు నడుచుకోవాలని, చెడు వ్యసనాలను వదిలేసి ఉన్నత విధిని అభ్యసిస్తూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్, అంబర్ సింగ్, మంగిలాల్, పరశురాం, వార్డ్ మెంబర్ ప్రేమ్ సింగ్ నాయక్, రమేష్, కైలాస్, కీరియా తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండల బంజారా సేవా సంఘం తరపున సేవాలాల్ జయంతి 287వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చిన వాళ్ళందరూ మా తోటి బాడీలో అందరూ సహకరించారు. అట్లాగే మా సేవాలాల్ మార్గము చాలా పవిత్రమైన మార్గము. ఏదైతే మా బంజారాలు ఇవాళ ఇంత జాగృతి ఉన్నారంటే అది సేవాలాల్ కృపనే. సేవాలాల్ మంచి మార్గంలో నడుమన్నాడు. దొంగతనాలు చేయొద్దు, మంచి పనులు చేయండి, రాజకీయంగా ఎదుగుతారు, వ్యాపారులుగా ఎదుగుతారు, చదువులో ఉన్నంత స్థాయికి పోతారు, డాక్టర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు అని మా సేవాలాల్ ఏదైతే చెప్పిండో ఆ రోజు అవి ఈరోజు మేము నిజంగా అదృష్టం. మాకు బంజారా జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఈ శుభ సందర్భంగా
నవీపేట మండలం తరపున అందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడ్డ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నుండి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో వారి సమస్యలు తెలుసుకునేవారు కలెక్టర్ కార్యాలయానికి నేరుగా చేరుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16 నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 13న వెలువడ్డాయి. మున్సిపల్ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం జరగనుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో జరిగే ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక సమావేశానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలలో కూడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా స్పెషల్ మీటింగ్ కు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరగకుండా ఆయా మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుందని, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12:30 మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. ఎంఐఎం కాంగ్రెస్ పొత్తుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఎంఐఎం కాంగ్రెస్ కు ట్విస్ట్ ఇచ్చింది. తమకు మేయర్ పదవి ఇస్తామంటేనే పొత్తుకు సై అన్నారంట. రాత్రి వరకు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న అనుమానాలు తావిస్తున్నాయి. అసలు మేయర్ ఎవరు అనేది క్లారిటీ రావడం లేదు. మరోపక్క అవకాశం కోసం బీజేపీ సైతం వేచి చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో నెలకొన్న హంగ్ ఫలితాలు కాస్త రాజకీయ మేధావులను పరేషాన్ చేస్తున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పాతంగి, చేతు గుర్తుల ఒప్పందం కుదిరినా పదవి పంచాయతీ నెలకొందని సమాచారం. మున్సిపల్ ఎన్నికలలో కీలక భూమిక పోషిస్తున్న మజ్లిస్ ఈసారి తమకు మేయర్ పదవి కావాలని ఆశిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ మాత్రం మేయర్ మాకు, డిప్యూటీ మేయర్ మీకు అన్న ఒప్పందంపై ఇంకా క్లారిటీ రాలేదు. సాయంత్రానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు చెందిన పలువురు మహిళల పేర్లను పరిశీలన చేస్తున్నారు. ఎవరికి మేయర్ పీఠం కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. మరోపక్క బీజేపీ 2 పార్టీలను డిఫెన్స్ లో పడవేసి ప్రజల తీర్పును గౌరవిస్తామని, ప్రతిపక్ష హోదాలో ఉంటామని స్పష్టం చేయడంతో కాంగ్రెస్ సంతోషపడుతుంది. కానీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నామని ఆలోచన చేయడం లేదని ఇందులో ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మజ్లిస్ నాయకుడు చేసిన మాటలను గుర్తు చేస్తూ కల్మ చేసి మహేష్ కుమార్ గౌడ్ పొత్తు పెట్టుకోవాలని సవాల్ చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి అధికారం కోసం కాంగ్రెస్ వాటిని పట్టించుకోకుండా అధికారమే ధ్యేయంగా ముందుకు సాగడం కూడా ప్రజలు బయటకు చెప్పకపోయినా లోపల మదన పడుతున్నారు. డీల్ సక్సెస్ కానీ మేయర్ మహిళ ఎవరు అనేది ఇంకా తేలడం లేదు. కాంగ్రెస్ 4 పేర్లను పరిశీలిస్తుంది. మజ్లిస్ సైతం వారి తరపున అభ్యర్థి పేరును ప్రతిపాదించారు. సోమవారం జరిగే ప్రత్యేక సమావేశం నాటికి పదవుల పంపకంలో క్లారిటీతో ముందుకు వస్తారా లేక లాస్ట్ టైంలో చేతిస్తారా అనే ధోరణిలో సైతం కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో ఉన్నారు. ఏ చిన్న అవకాశం కలిసి వచ్చినా దాన్ని అందిపుచ్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. మేయర్ పదవి చేపట్టిన 2.5 సంవత్సరాల అనంతరం తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ అరవింద్ చేసిన కీలక వ్యాఖ్యలు గెలుపొందిన కార్పొరేటర్లను ఆలోచనలో పడేశాయి. సోమవారం మధ్యాహ్నం వరకు నిజామాబాద్ మున్సిపల్ మేయర్ ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో కళాశాల ప్రారంభోత్సవం ముగింపు సమయాలు దగ్గర పడుతున్న సమయంలో ఫ్రెషర్స్ యాన్యువల్ పార్టీల పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమి విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపరచడానికి చేస్తున్న ప్రయత్నంలో గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. బాన్స్వాడలో ఒక ప్రైవేట్ కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా ఫంక్షన్ లో డాన్స్ విషయంలో విద్యార్థుల మధ్య గొడవ చెలరేగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ కొట్లాటలో కుర్చీలు విరిగిపోయాయి. ఈ విషయంపై ఓ విద్యార్థి తల్లి వాణి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
తమ పిల్లలపై కక్షపూరితంగా కేసు నమోదు చేస్తున్నారని కేసులైన వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. వారిని పోలీసులు సముదాయించి అక్కడ నుండి పంపించారు. ఒక విద్యార్థితో పాటు 2 ఔటర్స్ పై కేసు నమోదు చేసి 3 రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గొడవ జరిగిందని విమర్శలు వస్తున్నాయి. కళాశాల పార్టీలోకి ఔటర్ ఎలా వచ్చారు? కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థిపై కేసు నమోదు కావడంపై వారి పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోసుకున్నారు, మా ఇల్లు దోసుకున్నారు, మా ఆస్తులు దోసుకున్నారు. నాగేష్ గారు నా కొడుకుల్ని జైలు పంపించిండు, నా మగని జైలు పంపించిండు. మేము ఏ దాంట్లో లేదు సారు, మొత్తం మాకు నాగేష్ గారే పట్టిస్తున్నాడు. మరి ఆడికి నాకు ఏమున్నదో నాకు ఆడు కావాలా లేదా నా కొడుకు నిలబెట్టండి. నాకు నాగేష్ గారు మోసం చేసి. నవీపేట్ మండలం జనేపల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా నవీపేట్ మండలం జనేపల్లి గ్రామంలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహిమగల ఆలయం కావడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరోవైపు తెల్లవారుజాము నుండి ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు సోమవారం ఉపవాస దీక్షలను విరమింపచేసి అన్న ప్రసాదాలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముడుసు గంగాధర్ మాట్లాడుతూ గ్రామస్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. జన్నేపల్లి ఆలయం అతి పురాతనమైనదని, కోరిన కోరికలు తీర్చే శివాలయంగా పేరున్న ఆలయమని అన్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం, కుస్తీ పోటీలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు పెద్ద ఎత్తున హాజరై అన్నప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరేందర్ రావు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భూమయ్య, నరేందర్ కుమార్, పరశురాం, పెద్దన్న, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజలు చేయడం జరిగింది. రేపు కుస్తీ పోటీలు మరియు మహాన్నదాన ప్రసాదము వితరణ జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. సమస్త హిందూ బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం లాగానే మన జన్నాపల్లి గ్రామం నందున చాలా పురాతనమైన శివాలయము. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మహావైభవంగా గ్రామంలో అందరికీ సహాయ సహకారాలతోని ప్రతి శివరాత్రి అందు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు ఉదయం వేళ నుంచే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో అందరి అన్నిట్లో నుంచి కూడా చాలామంది భక్తులు విచ్చేస్తూ ఆ పరమేశ్వరుడికి అభిషేక కార్యక్రమం నిర్వహించుకుంటుంటారు. అంతేకాకుండా భగవంతుడి యొక్క శివ కళ్యాణ మహోత్సవము రాత్రికి లింగోద్భవ సమయంలో 12 గంటలకి చక్కగా స్వామివారికి బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, వివిధ కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ రోజు శివరాత్రి పూర్తి నిర్వహించుకున్న తర్వాత తెల్లవారుజామునే మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించుకుంటాము. అంతేకాకుండా విశేషంగా ఇక్కడ ఈ యొక్క దేవాలయం నందున గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది కూడా ఇక్కడ కార్యక్రమాలకు పూజలకు విచ్చేస్తుంటారు. ఇక్కడ కుస్తీ పోటీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాతర వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భగవంతుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు, గ్రామ కమిటీ సభ్యులు కానీ, పెద్దలు కానీ, ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలని భావన లేకుండా అందరూ కూడా వచ్చేసి ఇక్కడ భగవంతుడి సన్నిధిలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహం పొందుతున్నారు. కావున చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటారు. కావున లోక కళ్యాణార్థం చేసే భగవంతుడి కార్యక్రమంలో ఆ పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండి పాడి పంటలతోని ధనధాన్యాలతోని లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. సమాజ మార్పు కోసం పోరాడే ఉద్యమ నాయకుల్ని అందించిన రాజమ్మ ఆదర్శ ప్రాయురాలని సిపిఐఎంఎల్ మాస్టర్ పార్టీ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి నూతన సమాజ స్థాపనకై పోరాడే ఉద్యమ నాయకుల్ని రాజమ్మ సమాజానికి అందించిందన్నారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్, మాతృమూర్తి, బండారి రాజమ్మ సంతాప సభను పార్టీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంతాప సభలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ
అమ్మ రాజమ్మ మల్లేష్ పార్టీలో వచ్చి పనిచేస్తున్నప్పుడు ఎలాంటి అభ్యంతరము అడ్డంకులు అవరోధాలు కల్పించకపోవడంతోనే మల్లేష్ ఈ రోజు ఆర్గనైజేషన్ పని చేయగలుగుతున్నాడని అన్నారు. అలాంటి తల్లికి అభినందనీయురాలన్నారు. రాజమ్మ మరణించిన ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు ఇవ్వడం డాక్టర్ విద్యను అభ్యసించే వారికి కూడా ఉపయోగపడుతుందని, ఇలా ఆమె ఆదర్శనీయురాలైందన్నారు. ఈ సంతాప సభకు బోధన్ డివిజన్ నాయకులు కె గంగాధర్ అధ్యక్షత వహించగా నిజామాబాద్ అర్బన్ జిల్లా డివిజన్ కమిటీ సెక్రటరీ ఎం వెంకటి, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి రాజమ్మ కుమారుడు వి మల్లేష్లతో పాటు రాజమ్మ మనుమడు తిమ్మాపూర్ ఎక్స్ సర్పంచ్ నేరెడ్డి తిరుపతి, రాజమ్మ గైని సాయిలు, సిపిఐఎంఎల్ మాస్టర్ రాష్ట్ర నాయకులు బి దేవరాం, సీనియర్ జర్నలిస్టు చిట్టి, పీడీఎస్యూ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి గణేష్, జిల్లా నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి మార్పు మన కుటుంబ సభ్యులను కూడా అర్థం చేసుకోవాలి. ఇలా మెదక్కి వచ్చిన అక్కలు కానీ అట్లాగే ఈ గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు వీళ్ళు కూడా మార్పు అనేది దేనికోసం అనేది కూడా మనం కొద్దిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అదే సమయంలో నేను విజ్ఞప్తి ఏంటంటే, నిన్నగాక మొన్న ఎదురుగున్న దేవరాం, నేను ఇస్రాజ్వాడ విలేజ్కి వెళ్ళాను. స్వామి అలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ అబ్బాయి రమేష్ ఉంటే పలకరిద్దామని పోయింది. సొంత ఇల్లు లేదు అక్కలు, మీరు నమ్ముతారో నమ్మరు. ఈ ఎర్రజెండా నక్సలైట్ పార్టీ ఉద్యమాన్ని ఏ రకంగా చిత్రీకరిస్తున్నారంటే ప్రభుత్వం, ఆదాని అంబానీ అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు సంపాదించుకుంటున్నారు వీళ్ళు, దోచుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఆయన అనేక దాడుల నుంచి తప్పించుకొని ఛత్తీస్గఢ్ అడవులోకి వెళ్ళి భార్య వైద్యం అందక అదే అడవిలో చనిపోయింది. బిడ్డే 2 కాళ్ళు లేకుండా తల్లి తండ్రి ప్రేమ అందక చనిపోయింది. ఇకపోతే కోడలి వాళ్ళ జైల్లో ఉంది, ఇంకో బిడ్డ జైల్లో ఉంది, కొడుకు అరెస్ట్ అయ్యి లొంగిపోయి నిన్న ఇక్కడ కలిసి. ఇల్లు లేదమ్మా, ఇల్లు లేదు. ఇంతమంది ప్రాణాలు పోయినాయి, జైల్లో ఉన్నారు, ఈయనని కాల్ చేశారు. మరి నిజంగా ఈ సర్కార్ చెప్పినట్లు వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు పనిచేస్తే సొంత ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి. వాళ్ళకి పెదనాన్న ఆ ఊర్లో ఉంటాడు కాబట్టి, పెదనాన్న కిరాయి ఉన్నాడు, పెదనాన్న కూడా ఆ ఇంట్లో పోయి చూస్తే ఆ పిల్లగారితో మాట్లాడితే ఒకటే చెప్పిండు, మేము మా నాన్న నమ్మింది ఉన్నగల్లోడు గరీబోని దోచుకోవడానికి వీలు లేదు. కులాల మీద నువ్వు దళితుడివి, నువ్వు బీసీవి, నువ్వు రెడ్డివి, నువ్వు బాపనోడివి, నువ్వు కోమటోడివి, ఇవి కులాలు నిచ్చిన వెట్ల కులాలు. ఈ వ్యవస్థలో ఆ గౌరవం దొరుకుతుంది. మా నాన్న అది కోరుకోలేదు. కులం లేని సమాజం కావాలి, కష్టానికి చెమటకు విలువ ఉండే సమాజం కావాలి, అందరం సమానం బతికే సమాజం కావాలి. శ్రీ లొంక రామలింగేశ్వర స్వామికి రాముడి అరణ్యవాసానికి లింక్ ఉంది. అరణ్యవాసం సందర్భంగా రాముడి ప్రాంతంలో నది ఆడిన నేలగా భావిస్తారు. రాముడు చేసిన ఇసుకలింగం ఇక్కడ ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. సిరికొండ మండల పరిధిలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు, హోమాలు నిర్వహించనున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. నేటి నుంచి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
రాత్రి సమయంలో నిశి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూలమాలలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు సమర్పించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ ప్రాంతానికి ప్రత్యేక విశిష్టత ఉంది. వివిధ శాఖలలో శివరూపాయ విష్ణువే, శివుడు విష్ణువు భేదం కాదు అన్నది వేదోక్తి కాదు. మనుషులకే భేదం కానీ దేవతలకు భేదం కాదు, భేదం లేదు అన్న అర్థం. అంటే ఒక విలక్షణమైనటువంటి ఈ ఆలయం ఎలా అంటే రామేశ్వరంలో ఉంది రాముడు ఈశ్వరుడు, అలాగే ఇక్కడ కూడా శ్రీ లొంక రామలింగేశ్వరుడు, శ్రీ లొంక అంటే ఇక్కడ కూడా రాముడు లింగేశ్వరుడు. అలాంటి అటు రామేశ్వరంలోనూ ఉంది, మళ్ళా ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో పరిధిలోని దట్టమైనటువంటి అడవిలో 7 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉంది శ్రీ లొంకారామలింగేశ్వరుడు. అంటే రాముడు ఈశ్వరుడు 2 పదాలు 2 దేవుళ్ళతో స్మరిస్తూ ఉన్నటువంటి ఈ పుణ్యక్షైవ క్షేత్రం ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఏంటంటే త్రేతాయుగంలో స్వయంగా శ్రీరాముడు వనవాసంకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది ప్రాంతంలో స్వయంగా తాను నీటి చెరువులో పుష్కరిలో స్నానమాచరించి సైకత ఇసుకలింగాన్ని ఏర్పాటు చేశాడు. అంటే స్వయంభు లింగాన్ని వెలిపించినన్న ప్రాచీన ప్రసిద్ధి. అలాగే రాను రాను మా పెద్దలందరూ కూడా అలాగే నమ్ముతూ ఆ నమ్మకాన్ని మేము కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ రోజున మహాశివరాత్రి రోజున 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి భక్తుడు స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించే విధంగా ఆలయ కమిటీ అన్ని విధాలుగా 3 రోజుల పాటు నిత్యాన్న ధాన్యాన్ని అందజేయడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ఆర్టీసీ సేవలను, అటు పోలీస్ శాఖ, అటు మెడికల్ సిబ్బంది అన్ని శాఖలు అన్ని రకాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించడం జరిగింది. వస్తు రూపేణ నగదు రూపేణ పెద్ద మొత్తంలో దాతలు ముందుకు రావడం జరిగింది. వారందరికీ కూడా దాతలకు అలాగే భక్తులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరి కుటుంబం. నిజామాబాద్ నూడా మాజీ చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి జన్మదిన పెళ్లి రోజు వేడుకలు తన స్వగృహంలో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం అభయ వీర ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకాలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన సంజీవ్ రెడ్డి దంపతులు అనంతరం కేక్ కట్ చేశారు. సెపక్ తక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ నబీ, ఈగ నర్సారెడ్డి, నవనీత్ రెడ్డి, హనుమాన్లు, చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రన్న, శేఖర్, పోతారెడ్డి, మోపాల్, మాజీ ఎంపీటీసీ ముత్యం, నవనీత రెడ్డి, నరేష్, జీవన్ పాల్గొన్నారు. అడికిష్ లింగమయ్య ఆలయంలో 25 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్ భక్తులు నిత్యం శివయ్య దర్శనం కల్పించుకునేందుకు 25 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని పచ్చటి అడవి మధ్యలో నెలకొల్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లింగాపూర్ గ్రామ శివారులో నూతనంగా పునర్నిర్మాణం చేసిన అడికిష్ లింగేశ్వర ఆలయం వద్ద అడికిష్ లింగేశ్వర ఆలయ ప్రదాత ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్ నిత్యం భక్తులు శివయ్య దర్శనం కల్పించుకునేందుకు 25 అడుగుల ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేసి మహాశివరాత్రి రోజున ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్, పద్మశ్రీ వీణ దంపతులు ఆలయంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి వేద పండితులతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం బాజా భజంత్రులతో ఆదియోగి విగ్రహం వద్దకు వెళ్లి ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్, పద్మశ్రీ వీణ దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదియోగి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు, ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో శివయ్య ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖర్, పద్మశ్రీ వీణ దంపతులు మాట్లాడుతూ ముందుగా ఆదియోగి విగ్రహ ప్రారంభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ అడికేష్ లింగమయ్య దేవాలయాన్ని చాలా సంవత్సరాలు, చాలా పురాతనమైన దేవాలయాన్ని మనం పునర్నిర్మించుకున్నాం. గత 3 సంవత్సరాలుగా పనిచేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరి సహకారంతో ఇంత మంచి గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నాం. అలాగే ఇక్కడ ఈ గుడికి నైరుతి మూలన ఒక పెద్ద రాయి ఉంది. 30 అడుగులు ఈ న్యాచురల్గా ఉన్న రాయిని
మీద ఒక విగ్రహం చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఆదియోగి విగ్రహం చేయడం జరిగింది. 30 అడుగుల రాయి మీద ఇంకొక 25 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా దూరం నుంచి కూడా అందరికి కనుల విందుగా కనిపిస్తుంది ఈ విగ్రహం. ఇది ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని, అలాగే ఆదియోగి విగ్రహం నిర్మించుకోవాలనే భాగ్యం కలగటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల బ్రతుకులో వెలుగులు నింపిన మహనీయులని బంజారా సేవా సంఘం నాయకులు అన్నారు. ఆయన జయంతి రోజును ప్రభుత్వం సంపూర్ణ సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు వివిధ తండాలలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించారు. శ్రీ జగదాంబ మాత ఆలయ ఆవరణలో కేక్ కట్ చేసి గురు భక్తిని చాటారు. ముందుగా ఆ ఆలయ పూజారి అమ్మవారిని అభిషేకించి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం తండావాసులు భోగ్ బండార్ నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు, ఆకట్టుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుతున్నామని అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రోజును ప్రభుత్వం సంపూర్ణ సెలవు దినంగా ప్రకటించాలని వారు కోరారు. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మంచ నాయక్, లాల్ సింగ్, దత్తు, బాలు, సర్పంచ్లు కేలు నాయక్, జ్యోతి, గణేష్, రావుజీ, అరుణ, గోపాల్, సభావత్, నరేందర్, సంజీవ్, గణేష్, సేవలాల్, సరిచందు, గంగాధర్, అమృత్ నాయక్, రమేష్ నాయక్, మోహన్ నాయక్, ఇంద్రనగర్ తాండా ఉప సర్పంచ్ గోవింద్, సతీష్ నాయక్, కిషన్, గంగాధర్, సతీష్, రాయల్ రవి, గోపాల్, సేవల, ఎంఈఓ, లైబ్రరీ కిషన్, లింబ్యా నాయక్, బాలు నాయక్, పూజారి, బలరాం నాయక్, తండాల మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మద్దుల తండలో 287వ జయంతి మన మద్దుల తండ మండల్ నుంచి వచ్చేసిన మా ప్రజలకు అందరికీ నా ధన్యవాదములు. 287వ జయంతి మా దగ్గర అంటే 32-33 సంవత్సరాలు అయిపోతుంది. ఈ జయంతి మా తండ పెద్దలు గ్రాండ్గా చేసుకొని ప్రతి శివరాత్రి రోజు ఎంత ఇచ్చినా ముందే ప్రతి శివరాత్రికి మా తొట్ల ఉంటుంది. మా సేవాలాల్ మహారాజ్ తొట్ల పురస్కరించుకొని మా తండ ప్రజలు అందరూ పాల్గొని పక్క మండలం నుంచి కూడా వచ్చిన మా నాయకులకు అందరూ కలిసి ఈ మా తొట్ల ఈ ప్రోగ్రాంకు సక్సెస్ చేసినందుకు మా మండల తరఫున అన్ని తండలలో మా బంజారా నాయకులు ఇలా అంతా భోజనాలు సేవలాల్ జయంతి చేసుకున్న అందరికీ మా మండల లెవెల్లో అందరికీ నాకు ధన్యవాదములు. ఈరోజు आज सेवालाल जयंती है। आज अपन सेवा भैर आज अपन दर्पल्ली मंडल में आज 25 तांडे युवा पुलिस शिक्षावर से आए। आज दर्पल्ली मंडल में रैली काढ़े थे। आज संत सेवालाल महाराज नामे प्रिय चाड़े था और बातेमा चाड़े था करके आज आवड़ी मोट रैली काढ़े था। सारे हमारे मंडल में गवर्नमेंट से आता नहीं से रैली ने विजयवंतम किए हसेर से धन्यवाद है। आज रामराव महाराज सेवालाल बाबू चंद्रमारी आड़ी आशीर्वाद सारी मंडल गवर्नमेंट में सारी जगह गवर्नमेंट में रहने हो। जय सेवालाल। శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలో పలు గ్రామాలలో గల శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడితో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. ఉదయం నుండే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలైంది. మండలంలోని ఎడపల్లి, వడ్డేపల్లి, ఠానాకలాన్, కుర్నాపల్లి గ్రామాలతో పాటు జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద గల శివాలయం, అశోక్ సాగర్ కట్ట వద్ద గల స్వయంభూ శివాలయం వద్ద భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, బిల్వపత్రి అర్చనలు నిర్వహించారు. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి భోళాశంకర స్వరూపమైనటువంటి శివలింగాన్ని భస్మము, పూలమాలలతో అలంకరించారు. పండ్లతో నైవేద్యాలు సమర్పించారు. శివునికి ఇష్టమైన బిల్వపత్రితో పాటు గోగి పూలతో శివలింగాన్ని అలంకరించి ఆరాధించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి శివనామాన్ని స్మరిస్తూ శివారాధనలో లీనమయ్యారు. కర్నపల్లి గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 11 గంటలకు మహారుద్రాభిషేకం, చిన్న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు.
టానాకలన్ గ్రామ శివారులో గల ప్రాచీన శివాలయం వద్ద ఆదివారం అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అలాగే సోమవారం రోజున ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమంతో పాటు కుస్తీ పోటీలు సైతం నిర్వహిస్తున్నట్లు టానాకలన్ గ్రామ పెద్దలు తెలిపారు. జానకంపేటలోని అశోక్ సాగర్ కట్ట వద్ద వెలసిన స్వయంభూ శివాలయం వద్ద శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రత్యేక పూజలతో పాటు యజ్ఞాది కార్యక్రమాలు, ప్రణవానంద స్వామి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగింది. ఉదయం 6 గంటలకు రుద్రాభిషేకం, రాత్రి 7 గంటలకు పల్లకి సేవతో పాటు భజన, దాండియా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. అర్ధరాత్రి 12 గంటలకు ఆలయంలో ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్ తెలిపారు. అలాగే సోమవారం ఉదయం ఆలయం వద్ద శివరాత్రి ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా 9 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామానికి ఈశాన్య దిశలో స్వయంభూగా లింగ రూపంలో స్వామి వెళ్లడం శుభసూచకమని, నిర్మాణ దశలో ఉన్న ఆలయం పనులు త్వరలోనే పూర్తి అవుతాయని తెలిపారు. జానకంపేట స్వయంభూ శివాలయం వద్ద కొనసాగిన కార్యక్రమాలను కమిటీ సభ్యులు మడ్డి గంగాధర్, ఉప్పు నరేష్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, న్యాకపు లక్ష్మణ్, ఎం రాజేశ్వర, ఆలయ అర్చకులు నరసింహరావు పాల్గొన్నారు. నమో శివాయ భక్తులందరికీ ఇలా మహాశివరాత్రి మా జానకంపేట స్వయంభూ లింగేశ్వర ఆలయం నిర్మాణ కార్యక్రమం నడుస్తుంది. గత 2 సంవత్సరాల కింద శివరాత్రి నాడు వెలిశాడు. శివరాత్రి రోజే మా భక్తులందరూ మొత్తం విలేజ్ అందరూ వచ్చేసి ఆనాడు కార్యక్రమం స్టార్ట్ చేసినాం. మొన్నటికి 101 అన్నదాన కార్యక్రమం కూడా చేసినాం. ఇలా పొద్దుగాలు లేచి పొద్దున్నే 6 గంటలకు సుప్రభారతం కార్యక్రమం, అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత యజ్ఞ కార్యక్రమం జరిగింది. యజ్ఞ కార్యక్రమం తర్వాత 5 గంటల కళ్యాణం, రాత్రికి మనకు గోమాత పూజ ఉంటుంది. ఆ తర్వాత పల్లకి సేవ ఉంటుంది. పల్లకి సేవ అయినాక మనకు భరతనాట్యం, మా ఊరి యువత పిల్లలందరూ భరతనాట్య కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మనకు భజన పోటీలు ఉన్నాయి. భజన పోటీల తర్వాత మనకు రాత్రి 2 గంటలకు లింగోష్ట అభిషేకం అని మహారాజు బోధన్ మహారాజు గారు రాకాశపేట పీఠాధిపతి గారు అభిషేకం చేస్తాడు. రేపు ఉదయం అన్న పూజ కార్యక్రమం ఉంటుంది 7 గంటలకు. 8:30కు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పెద్ద ఎత్తున. సుమారు 5 కుంటలు అనుకుంటున్నాం మేము. ఇంకా ఎక్కువైతే కూడా మేము చేయగలుగుతాం. మా టీం మొత్తం, మా కమిటీ సభ్యులు, మా గ్రామస్తులు, మా శివభక్తులు అందరు సహకారంతో ఇప్పటివరకైతే ఈ ఆలయం 1 ఇయర్, మొన్న వసంత పంచమికి 1 ఇయర్ అయింది మేము స్టార్ట్ చేసి. దాతల సహకారంతో ఇంతవరకు 85% పూర్తయింది. ఇంకో 15% ఉంది. విగ్రహాలన్నీ రెడీ అయిపోయినాయి. అతి తొందరలో ఏప్రిల్లో విగ్రహ ప్రతిష్ఠ అవుతుంది. కావున ఏమైనా దాతలు కూడా ఇచ్చేవాళ్ళు ఉంటే గుడికి విరాళాలుగా ఇవ్వచ్చు. అందరు కూడా రేపు ఉదయాన దర్పల్లి మండలంలోని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. వేకువజాము నుండి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చల్లగరిగా శ్రీ రాజరాజేశ్వరి ఆలయ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దర్పల్లి మండలంలోని మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి. భక్తులు భజన కీర్తనలు చేశారు. కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్పల్లి రాజరాజేశ్వరి ఆలయ అర్చకుడు మాట్లాడుతూ ఆదిశంకరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నానని తెలిపారు. వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అభిషేకము, కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించామని తెలిపారు. శివాలయాలలో శనివారం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ తమ బంజారాలకు చైతన్యవంతులుగా చేసేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తన జీవితాన్ని అంకితం చేశారని దేవునిగుట్ట తండా సేవలాల్ ఆలయ కమిటీ చైర్మన్ సీతారాం నాయక్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశలను నెరవేర్చాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దేవునిగుట్ట తండా గ్రామంలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఆలయంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పౌరదేవి శివమహారాజ్ చేతుల మీదుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మహిళలందరూ కలిసి డీజే సౌండ్ సిస్టమ్ తో బంజారా పాటలు పెట్టి నృత్యాలు చేశారు. అనంతరం జయంతి సందర్భంగా పాల్గొన్న కోటగిరి గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ దంపతులకు శాలువాతో సత్కరించి మొమెంటును అందజేసి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా దాతలుగా నిలిచిన గ్రామ పెద్దలకు సైతం శాలువాతో సత్కరించి మొమెంటులను అందజేశారు. ఈ సందర్భంగా దేవునిగుట్ట తండా నాయక్ హేమ్ల నాయక్, శ్రీ సంత్ సేవలాల్ ఆలయ కమిటీ చైర్మన్ సీతారాం నాయక్ మాట్లాడుతూ ముందుగా భక్తులకు, గ్రామ ప్రజలకు మహాశివరాత్రి బంజారా ఆరాధ్య దేవుడైన
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. దేవనగుట్టతండ గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే తమ బంజర ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్రరవి, పౌరదేవి శివమహారాజ్, తాండ నాయక్ హేమ్ల నాయక్, నాయక్ కారోబారి దేవుల నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ సీతారాం, కోటగిరి గ్రామ సర్పంచ్ మధుకర్, ఎస్ఐ సునీల్, మాజీ సర్పంచ్ శాంతబాయి పుండలిక్, నాయకులు శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు తారసింగ్, సుభాష్, పుకారం, కిషన్, ఫకీరా, సోమ్లా, లాల్ సింగ్, లక్ష్మణ్, నారాయణ, ధన్ సింగ్, గోపాల్, దాతరి సునీల్ కుమార్, జమీర్, భాస్కర్, విఠల్, తావురియా, రామచందర్, ఫుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మా తాండ కారభారి దేవుల గారికి, మా ముఖ్య అతిథి అయినటువంటి మా పౌర నుంచి పీఠాధిపతి మా శివ మహారాజ్ గారికి మరియు ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఎందుకంటే మేము సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి. ఎవరైనా సరే మామూలుగా ఏ వ్యక్తి అయినా చనిపోతే మామూలుగా మనం 10 రోజుల్లో మర్చిపోయే ఈ రోజుల్లో మనం 287వ జయంతిని ఈ రోజు వరకు పురస్కరించుకుంటున్నామంటే ఆ భగవంతుడు మాకు అన్ని వేళలా సహకరించిండు. మాకు దేవునిగుట్ట తాండలోని అన్ని విధంగా భోగండ కార్యక్రమం చేసుకొని జెండాను ఎగిరివేసి మా సేవాలాల్ మహారాజ్ని కొలుచుకుంటాము. మా సేవాలాల్ మహారాజ్ గారు 1739లో జన్మించారు. అతను మొత్తం యావత్ భారతదేశం తిరిగి అతను మా బంజారులకు ఉద్బోధన చాలా చేసేవారు. ఒక సంఘటితం చేసి తాండకు ఒకే విధంగా చేసి నాయక్ కార్భారి అనే వ్యవస్థ తెచ్చి అతను సంఘ సంస్కరణను దూరంగా ఉండి దొంగతనాలను దూరంగా 15వ తారీఖు సేవాలాల్ మహారాజ్ జన్మించిన రోజు మేము 287 సంవత్సరం 15వ తారీఖు మా శివాభయ జన్మించిన రోజు. ఇదే రోజు మాకు శివరాత్రి కూడా మంచిగా కలిసి వచ్చింది. మేము అందరు బంజారాలము ఈరోజు 15వ తారీఖు ఎక్కడ తండలు ఉన్నా ఎక్కడ బంజారాలు ఉన్నా మేము శివాభయ యాడి జగదంబ పూజారమై శ్రీకారాంచ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా ఘనంగా శివరాత్రి వేడుకలు. నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు నింపిన మహానీయుడు. ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక. ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్. కళాశాల వీర్కోలు పార్టీలో విద్యార్థుల మధ్య గొడవ. విద్యార్థిపై కేసు నమోదు. కళాశాల యాజమాన్యమే కారణమంటున్న పేరెంట్స్. పదవుల కోసం కాంగ్రెస్ ఎంఐఎం మధ్య లొల్లి. రాత్రి వరకు క్లారిటీ వచ్చే అవకాశం. అందుకోసం వేచి చూస్తున్న బీజేపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.